ఈరోజు వీకెండ్ కదా, విజిటింగ్ ప్రొఫెసర్ కూడా ఇంకా రాలేదా? మీరు ఇది మాకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటే మాకు చాలా సింపుల్ గా అనిపిస్తుంది. థ్యాంక్ యూ సార్. దీనికి అప్లై చేయండి. ఈ స్టెప్ ముందు దీన్ని చేయండి. సార్ దీని తర్వాత ఈ సమ్ చేస్తే సరిపోతుంది కదా? థ్యాంక్ యూ సార్. తను నిజంగానే నన్ను ద్వేషిస్తున్నాడు కదా. నేను అర్థం చేసుకోగలను ఏదేమైనా. కానీ మిస్లు, ఈ కలర్ స్కూల్ సింబల్లో ఉండాలని వాళ్ళు అనుకుంటున్నారు. చూడండి, దీన్ని ఏమైనా మార్చగలమా? అతను ఎంత మంచివాడు. తనని కూడా నువ్వు మార్చేసా. నీకేం కావాలి లో ఫ్యాంగింగ్ బాస్టర్డ్? అది దీన్ని మనం మార్చొచ్చు అనుకుంటున్నాను. నాకు తెలుసు, ఇది ఖచ్చితంగా అందరికీ నచ్చుతుంది. తనని పట్టించుకోకూడదు, నువ్వు తనని పట్టించుకోకూడదు. అదే కదా ఒప్పందం. మరెందుకు కాల్ చేస్తున్నావు? నువ్వు ఒక ఫూల్వి. సో స్టూపిడ్. మిస్లు, నేనేమైనా తప్పు చేశానా? మిస్లు, నేనేమైనా తప్పు చేశానా? మీరు నాకు చెప్పండి, ఎస్ ఆర్ నో అని. నేను దాన్ని సరిచేస్తాను. అది అందరూ క్షమించాలి. నేనేదో వేరే విషయం గురించి ఆలోచిస్తున్నాను. మీరు స్కూల్కి సంబంధించి ఏదో చెప్తున్నారు కదా. థ్యాంక్ యూ. మరి బాస్టర్డ్ ఫూల్ అని మీరు ఇంతవరకు ఎవరిని అన్నారు? నేనేమంటున్నానంటే, కస్టమర్ ఎంత మూర్ఖుడైనా అయ్యుండొచ్చు, కానీ మనం కూడా మూర్ఖంగానే ప్రవర్తించాలి. వాళ్ళతో చాలా ఓపిక్గా ఉండాలి. నా అనుభవంలో నేను నేర్చుకున్న ముఖ్యమైన విషయం ఇదే. మీరు అన్నది కరెక్ట్. మంచి సలహా ఇచ్చారు. త్వరగా దీన్ని కూడా రాసుకోండి. రాసుకోండి. ఒక సీనియర్గా నేను అదే చెప్తాను. మంచిది, దీన్ని నేను చూసుకుంటాను. ఇక ఈ రోజుకి ఇంతే. అందరికీ థ్యాంక్స్. సరే, నేను మిమ్మల్ని ఒకటి అడగాలి. మెడికల్ స్కూల్కి ఇక్కడ నుంచి ఎలా వెళ్ళాలి? మెడికల్ స్కూలా? మెడికల్ స్కూల్ వెస్ట్ క్యాంపస్ లో ఉంది. అక్కడికి నడవడానికి 15 మినిట్స్ పడుతుంది. సరే, థ్యాంక్ యూ. మీరంతా ఈరోజు చాలా కష్టపడ్డారు. మీ అందరికీ థ్యాంక్స్. జాగ్రత్తగా వెళ్ళండి. బాయ్. రాయడం అనేది చాలా మంచి విషయం. అందరూ రాసుకోండి. ఏదైనా మిస్ అవుతుందని ఒకసారి చూసుకోండి. త్వరగా రాయండి. వెస్ట్ క్యాంపస్. మీరేం రాశారో నాకు ఒకసారి చూపించండి. అయితే ఈస్ట్కి వెళ్ళాలి. ఇవి మన భవిష్యత్తులో చాలా ఉపయోగపడతాయి. మీరేం చూస్తున్నారు? అక్కడ మీకు ఏమైనా కనిపిస్తుందా? మనం ఇంకెంతసేపు ఇలా చూస్తూ ఉండాలి? నేనేమి చూడడం లేదు, ఏదో ఆలోచిస్తున్నాను. ఇలా రోజంతానా? మీరు ఆ రోపుని ఎలా వాడతారు? నేను కూడా వాడచ్చా? 1 2 3 4. అరే, అప్పుడే అయిపోయిందా? తాతయ్య 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 విను. నాకు చాలా బోర్గా ఉంది. అమ్మ వచ్చి నన్ను కాపాడు. అటు
అటువైపు చూస్తున్నాడేంటి? మేము మళ్ళీ ఎలా కలుసుకోవాలి? ఇదిగో కాఫీ. థ్యాంక్ యూ. మళ్ళీ ఎవరిని చూసి నవ్వుతున్నాడు? అతను నవ్వు ఎంత అందంగా ఉంటుందో తనకి ఇంకా తెలీదు. ఒక్క నిమిషం. హా, ఫ్యాంగ్నింగ్ చూసి చాలా కాలం అయింది. ఏం జరుగుతుందిరా బాబు? బాగా నటిస్తున్నాడు. హాయ్. చూసి చాలా కాలమైంది. నువ్వు చాలా అలసిపోయినట్టు కనిపిస్తున్నావు. కాఫీ తాగుతావా? థ్యాంక్ యూ. కాఫీ తక్కువగా తాగు. నీ కడుపులో ఎప్పుడు బాగుండదు. అంటే ఏంటర్థం? ఉన్నట్టుండి నా కడుపు గురించి ఎందుకు ఆలోచిస్తున్నాడు? బాయ్. బాయ్. టీచర్ వెళ్దామా? ఓకే. ఒకసారి నన్ను పట్టించుకోకుండా వదిలేశాడు. ఒకసారి నా ఆరోగ్యం గురించి అడుగుతున్నాడు. అతను అసలు ఏం చేస్తున్నాడు? మళ్ళీ వస్తున్నాడు. తనకెవరు భయపడతారు? లింగ్రీ, అది నువ్వు నాతో ఏదైనా మాట్లాడాలనుకుంటున్నావా? అలా ఎందుకు అడుగుతున్నాడు? తనకేమైనా తెలిసి ఉంటుందా? తనకి యోయో గురించి తెలిసిపోయిందా? ఆ? ఇవి మారిపోయాయి. సారీ. ఫైల్ మారిపోయింది. ఇప్పుడు స్కూల్ టైమింగ్స్ కూడా అయిపోయాయి. ఇప్పుడు ఇక ఏ పని చేయలేము. కాబట్టి మనం ఏమైనా తిందాం, వెళ్దామా? సరే. ఆ? మనం కలిసి ఏమైనా తిందామని అడుగుతున్నాను. కూర్చో. తాతయ్య, నేను ఇంకా చిన్న పిల్లోనే. రోజంతా ఇలా కూర్చుంటే నాకు బోర్గా ఉంది. మీరు నాతో కలిసి ఆడకపోయినా సరే, కానీ మీరు నాతో మాట్లాడొచ్చు కదా. ఏం మాట్లాడాలో చెప్పు. అదేంటంటే లంచ్ టైం అవుతుంది, మనం వెళ్ళి తిందామా? నాకు చికెన్ కావాలి, పిజ్జా కావాలి. మీ అమ్మ నీకు చికెన్ ఇంకా పిజ్జా తినడానికి ఇవ్వద్దని చెప్పింది. ఇన్స్టెంట్ నూడిల్స్ ఇస్తాను. నేను అది తినను, నేను అది తినను, నేను అది తినను, నాకు వద్దు. నేను అది తిన్ను, నేను అది తిన్ను, నేను అది తిన్ను, నేను అది తిన్ను, నేను అది తిన్ను. నువ్వు మా అమ్మను బాగా చూసుకునేవాడు అని చెప్పింది, కానీ నన్నెందుకు ఇలా చూసుకుంటున్నావు? ఆ, ఎందుకంటే మీ అమ్మ అమ్మాయి కాబట్టి. మరి నువ్వేమో అబ్బాయివి. ఇద్దరికి తేడా ఉంది కదా. తాతయ్య, ఇది చాలా తప్పు. నేను మా అమ్మకి చెప్తాను. ఫోన్ ఆన్సర్ చేయవా? అదేం లేదు, అడ్వర్టైజ్మెంట్ కాల్ అనుకుంటా.
అవసరం లేదు. ఇప్పుడు నేనేం చేయాలి? నేను తనకి వద్దని చెప్పైనా కలిసి తినాలని అడుగుతున్నాడేంటి? యోయో కాల్ చేస్తే ఏం చేయాలి? లో ఫ్యాంగింగ్, చెప్పు. ఇక్కడికి నువ్వు ఎప్పుడు తిరిగి వచ్చావు? మొన్న ఇక్కడికి ఏదైనా పని మీద వచ్చావా? నేను అబ్రాడ్లో నా సొంత బ్రాండ్ ఒకటి పెట్టాను, అందుకని. వైట్ క్వీన్ కదా? వైట్ క్వీన్ పేరు బాగుంది. కంగ్రాట్స్, నీకు కావాల్సింది దక్కింది కదా. ఇక్కడికి ఒంటరిగా వచ్చావా? ఇతని ఉద్దేశం ఏంటి? ఒంటరిగా వచ్చావా అని అడుగుతున్నాడు. ఆ? అవును, ఓ, పని మీద వచ్చాను కదా. పని మీద ఎంతమంది రాగలరు? నేను ఒంటరిగానే వచ్చాను. లింగ్రే, ఐఎమ్ సారీ. ఇంతకుముందు నేను చేసింది తప్పని నాకు తెలుసు. అప్పుడు నేనే కావాలని నిన్ను పెళ్లి చేసుకున్నాను, మళ్ళీ నేనే కావాలని నీకు డైవర్స్ ఇచ్చాను. నేను ఇప్పుడు వచ్చింది నీ జీవితాన్ని డిస్టర్బ్ చేయాలని కాదు. నువ్వు కూడా సంతోషంగా ఉండడం చూశాను. అది చాలా మంచిది. నాకది చాలు. అప్పుడే 6 ఏళ్ళు గడిచిపోయాయి. ఇప్పుడు నేను నీకు ఏదో ఒకటి చెప్పి నన్ను క్షమించమని అడగడం లేదు. నువ్వు ఆ విషయంలో కంగారు పడకు. నేను ఇక్కడికి వచ్చిన పని పూర్తయింది. నేను త్వరలోనే వెళ్ళిపోతాను. నీకు కనిపించకుండా వెళ్ళిపోతాను. నీ ముందుండి నేను ఇబ్బంది పెట్టాలనుకోవడం లేదు. నాకు అర్థమైంది. అర్థమైందా? నాకు అర్థమైందని చెప్పాను. ఇప్పుడు నువ్వు చెప్పిందంతా నాకు ముందే తెలుసు. ఏంటవునా? అది పెద్ద విషయం కాదని చెప్తున్నాడా, లేదా నన్ను క్షమించానని చెప్తున్నాడా? కాఫీ ఎక్కువగా తాగకు, కడుపుకి మంచిది కాదు. ఇప్పుడు జరిగిందంతా మనసులో పెట్టుకోకు. అనవసరమైన గొడవలకు దూరంగా ఉండటానికి వేరే మార్గం ఏమీ లేదు. నా గురించి తప్పుగా అనుకోకు. నాకు వేరే ఉద్దేశం ఏమీ లేదు. సరే, నేనెలా? సారీ సార్, పొరపాటైంది, చూసుకోలేదా? నువ్వు బాగానే ఉన్నావా? బానే ఉన్నాను. ఏదైనా ఉంటే నువ్వు నాతో చెప్పచ్చు. అది నేనేం చెప్పాలనుకున్నానంటే, ఫైల్ నువ్వే ముందు తీసుకున్నావు కదా. అయితే 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 నేను ఇక వెళ్తాను. థ్యాంక్ యూ. ఇక అంతే. డిన్నర్ గురించి ఇంకెప్పుడైనా చూద్దాం, సరేనా? చెత్త, మొత్తం చెత్తే. హలో ఎడిటర్ గారు, మీరు ఈ టైంలో నాకు కాల్ చేశారు ఎందుకు? నేను ఇప్పుడు చాలా ముఖ్యమైన పనిలో ఉన్నాను. మీకు తెలుసా, నేను ఇప్పుడు సెకండ్ హాఫ్ కి సంబంధించిన అద్భుతమైన ప్రారంభాన్ని ఆలోచించాను. ప్రారంభం సక్సెస్ అయిందంటే ఆ తర్వాత ఇక అంతా బానే జరుగుతుంది. నాకు తెలుసు. ఇంకా ప్రారంభం గురించి ఆలోచిస్తున్నావంటే ఇప్పటి వరకు ఒక్క అక్షరం కూడా రాయలేదని నాకు అర్థమైంది. నేను మరో విషయం గురించి కూడా కాల్ చేశాను. నిన్ను ఒక విషయం అడగాలి. నువ్వు ఇంతకు ముందు రాసిన స్క్రిప్ట్ ఉంది కదా, అది ఒక్క కాపీ మాత్రమే ఉందా?
ఏమైంది? స్క్రిప్ట్ పోయిందా? అలా జరిగితే ఇక నా పని అయిపోయినట్టే. అయితే నీ దగ్గర మరో కాపీ లేదా? మరొకట మరొకటి అంటే అది నా మనసులోనే చాలా భద్రంగా ఉంది. నిజంగానా? తాతయ్య నేను తినేసాను. తాతయ్య నేను తినేసాను. నేను తినేసాను. తినేసాను తాతయ్య. నేను తినేసాను. నేను తినేసాను తాతయ్య. ఇందులో కార్టూన్స్ ఉన్నాయి, ఒక అరగంట సేపు చూడు. నాకు కార్టూన్ చూడాలని లేదు, గేమ్స్ ఆడాలని లేదు. నాకు న్యూస్ చూడాలని ఉంది, ఇంకా సోషల్ మీడియా కూడా. నీకు అప్పుడే ఇవన్నీ తెలుసారా? మా అమ్మ ఇవే చూడమంది, ఇంకేం చూడనివ్వదు. ఆ? ఇదేంటో చెప్పు తాతయ్య. ఇది నాకు అర్థం కావడం లేదు. ఇది చూస్తున్నాగు, చూడనురా. ఆ, ఆ, ఆ. తాతయ్య నేనే చూస్తాను. నేనే చూస్తాను. ఏం చేస్తాను? నేను బాస్ టీంతో పార్ట్నర్ అయ్యాను. ఇక వాష్ చేయాల్సిన అవసరం లేదు. నేను అందరికీ అంతా చెప్పేస్తాను. ఇక దాచడానికి ఏమీ లేదు. నేనే చూస్తాను. తాతయ్య, తాతయ్య. నా కాలు ఎందుకు కట్ చేసావు? నన్ను లేటుగా ఎందుకు పిక్ చేసుకున్నావు? బాబు ముందు షూ తీసే. పద. అయ్యో, నా స్లిప్పర్స్ ఇవ్వు. నువ్వు పెద్దవాడివి అయ్యావని చెప్పుకోకు, ఇంకా పిల్లాడివే. సరే చెప్పు, అక్కడ ఏం జరిగింది? ఆ. అమ్మా, తాతయ్య ఇంట్లో ఎంత బోరింగ్ గా ఉందో నీకు తెలియదు. ఆయన టీవీ చూడు, బయటికి వెళ్ళాడు, ఇంట్లో కూర్చొని తింటాడు అంతే. బయటికి అలా చూస్తూ ఉంటాడు. తను ఇప్పుడు కూడా ఎక్సర్సైజ్ చేస్తున్నాడు. రోపని 3 సార్లే లాగాడు, కానీ అది పనిచేయదు. ఎలా లాగాడు? ఇలా. మరి నీకు సంతోషంగా లేదా? అవునమ్మా. మ్యానుస్క్రిప్ట్ అంటే ఏంటమ్మా? మ్యానుస్క్రిప్ట్ అంటే ఒక వ్యక్తి మరో వ్యక్తికి సంబంధించిన ఆర్టికల్ ఏదైనా పెడితే అందులో మన సొంత మాటలతోనే రాయాలంతే. మరి అది ఒక జంట గురించి అయితే ఎలా ఉంటుంది? అది అది ఏంటంటే వాళ్ళు వేరే వాళ్ళని చూసి రాసింటారా? నేను నా బాస్ తో ఎందుకు ఉండాలని రాస్తుంది. కాదు కాదు, అవన్నీ నీకు అర్థం కావు. నేను ఒకటి చెప్తాను విను. ఫ్రైస్ ఉన్నాయి కదా, అవి టొమాటో సాస్ తో తింటే చాలా బాగుంటాయి. అవి రెండు కలిసి ఉంటేనే బాగుంటాయి. అవి ఒక కాంబినేషన్. అవి ఎప్పుడు అలాగే తినాలి. నీకు అర్థమైందా? కొంతమందికి ఐస్ క్రీమ్ అంటే ఇష్టం ఉంటుంది కదా, తర్వాత ఫ్రైస్ తింటారు. ఫ్రైస్ ఐస్ క్రీమ్ రెండు కూడా బాగుంటాయి. అవును. ఏవేవో తినకూడదు. సరే సరే అలాగే బాబు, మనం ఏం తినకూడదు, సరేనా? అవునమ్మా. నువ్వు ఎప్పుడైనా అలా తిన్నావా? నువ్వు ఇంటికి తిరిగి రాగానే అమ్మ ఏం చేయాలో చెప్పింది కదా, చేతులు కడుక్కోవాలి. అవును, వెళ్ళు వెళ్ళి చేతులు కడుక్కో. వెళ్ళు వెళ్ళు వెళ్ళు. అసలు నేను ఇంకేం చేయాలి? నేను ఎలా ఆలోచించాలి? ఏం అర్థం కావట్లేదు. హే లూఫాంగ్ని, నువ్వు దాని గురించి ఆలోచించకూడదు. ఏం కాలేదు, ఏం కాలేదు. అసలు నేను ఇంత అన్లక్కీ ఎందుకయ్యాను? తను నాకే ఎప్పుడు కనిపిస్తున్నాడు ఎందుకు? అమ్మా, నేనే. ఏమైంది నీకు? ఏ నాకేమైంది? భయపడ్డావు. భయపడి సోఫాలో నుంచి లేచి కూర్చున్నావు. లూయో, నేను నిన్నొకటి అడగాలి. నువ్వు అసలు ఇక్కడికి ఎందుకు వచ్చావు? నాన్నని కనిపెట్టడానికి. మరి నేను
నన్ను తీసుకెళ్లి పని చేసుకోవడానికి. మ్మ్. అవును, నిజమే. ఈ ప్రపంచంలో మనకు కావాలనిపించేవి చాలా ఉన్నాయి. వాటికి నేను అస్సలు లొంగిపోకూడదు. జయో, మనం త్వరలోనే ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. ఎందుకు? ఇక్కడ ఏమైనా ప్రమాదాలు ఉన్నాయా? చాలా ప్రమాదాలున్నాయి. షంజో, అయిపోయింది. అమ్మా, నువ్వేం లేచావా? చేస్తున్నావు? అమ్మని సర్దిస్తుంది. వెళ్ళి బ్రష్ చేసి మొహం కడుక్కో. మనం బ్రేక్ఫాస్ట్ తర్వాత చేద్దాం. ఇక వెళ్ళాలి. మనం ఎక్కడికి వెళ్తున్నాం? మనం తిరిగి వెళ్ళాలి కదా. ఆ? ఎందుకు తిరిగి వెళ్ళాలి? నీ పని అయిపోయిందా? అమ్మ చాలా తెలివైంది కదా. రాత్రంతా కూర్చొని టకటక పనంతా పూర్తి చేసేసింది. రా, వచ్చినాక ఒక ముద్దివ్వు. నాకు తిరిగి యోయో. వెళ్ళాలని లేదు. నాకు తిరిగి యోయో, వెళ్ళాలని నువ్వు యోయో. లేదు. నన్ను చూడు, నన్ను చూడు. నువ్వేం చేస్తున్నావు అసలు? నువ్వు నా బాబువే కదా. ఆ? నువ్వు నన్ను మళ్ళీ మోసం చేయకూడదు చెప్తున్నా. నువ్వు ఎంత గొడవ చేసి ఆపాలని చూసినా మనం వెళ్ళిపోతున్నాం. నీకు రావాలని లేకపోతే నేను ఇక్కడే వదిలేసి వెళ్ళిపోతాను. వెళ్ళి మీ తాతయ్యతో ఉండు. మ్మ్. మూతలా పెట్టకు. ఐ, డార్లింగ్, నేను వచ్చేసాను. ఆగు ఆగు, తలుపుతారు తలుపుతారు. ఎందుకు తలుపు మూసేసావు? సారీ చెప్తున్నాను కదా, ప్లీజ్ తలుపుతారు. ఎందుకు అలా తలుపు వేసావు? లుఫాంగ్నింగ్, లుఫాంగ్నింగ్, నన్ను క్షమించు. నాకు తెలుసు నేను నిజంగానే ఒక మూర్ఖుణ్ణి. యోయోతో నీకు అబద్ధం చెప్పించాను. తన వయసు ఎంత? కేవలం 5 సంవత్సరాలు మాత్రమే కదా. నేను వాడిని తీసుకొని ఫ్లైట్ ఎక్కి 10 గంటలు ప్రయాణం చేసి ఇక్కడికి వచ్చాను. ఏదైనా జరుగుంటే అప్పుడు నేనే బాధ్యుని కదా. అప్పుడు నేనేం చేసేవాడిని? షెంజు, నీకు చెప్తున్నా, నువ్వు నా దగ్గర నటించుకో. నువ్వు నా కొడుకుతో కలిసి నన్ను మోసం చేస్తావా? నేను ఒప్పుకుంటాను. నేను నిన్ను అడిగుండాల్సింది, నిన్నెవరు కానీ కూర్చోమన్నారు? నిజంగానే నా బ్రెయిన్ పాడైపోయింది. కాదు, అసలు బ్రెయినే లేదు. చూడు నా చేతికి ఏమైందో. హే, నువ్వు ఇంటికి తిరిగి వచ్చి ఉండకపోతే నువ్వు మళ్ళీ అక్కడికి తిరిగి వెళ్ళేదానివి కాదు. అప్పుడు నేనే అక్కడికి వెళ్ళి ఆ మొత్తం సామ్రాజ్యాన్ని చూసుకోవాలి. నీకు నిజంగా అదే మంచిదేమో కదా. హ? నువ్వు దానికే సరిపోతావనిపిస్తుంది. షెంజు, మనకు 10 ఏళ్లకు పైగా పరిచయం ఉంది కదా. ఇప్పుడు మనం కలిసి బిజినెస్ కూడా చేస్తున్నా. నన్ను ఎలా మోసం చేయాలనిపించింది? లేదు, నేను ఇంకెప్పుడు ఇలా చేయను. ఎగ్జిబిషన్ కి అంతా పూర్తయిపోయింది. నువ్వు ఈ రోజే వచ్చావా మమ్మల్ని తీసుకెళ్ళడానికి? మంచి అవకాశం. ఏం అవకాశం? ఆ? ఆ? అంటే ఇప్పుడు చాలా గొప్ప అవకాశం ఒకటి మన ముందుంది. ఒక ఆర్ట్ పార్క్ నన్ను కాంటాక్ట్ చేశారు. మన బ్రాండ్ వాళ్ళకి నచ్చితే బాగుంటుంది. వాళ్ళ కండిషన్స్ సింపుల్గా ఉన్నాయి, చాలా బాగున్నాయి. మనకిది అడ్వాంటేజ్ అవుతుంది. నేను కొన్ని రోజుల క్రితం వాళ్ళ పార్క్ వెళ్ళాను. మనకు సరిగ్గా సరిపోతారనిపించింది. సరిగ్గా సరిపోతారు, నిజంగా సరిపోతారు. నేను చెప్పేది విను.
ఇక్కడ మార్కెట్లోకి ఎంటర్ అవడానికి ఇది మనకు ఒక గొప్ప అవకాశం. ఈ అవకాశాన్ని వాడుకోకపోతే నువ్వు లూ ఫ్యాంగింగే కాదు. షాప్ ఓపెన్ అయితే నాకంటే ఎక్కువ సంపాదిస్తావు. నేను నీకంటే ఎక్కువ డబ్బు అందులో పెట్టాను. నువ్వు 90% తీసుకుంటే ఎలా ఉంటుంది? ఇది నా జీవితంలోనే ఒక కొత్త మలుపు. నేను ఇంకా యోయో ఇక్కడ అడుగు పెట్టాం కాబట్టి మనం ధనవంతులు అవడానికి గొప్ప అవకాశం వచ్చింది. ఏమంటావు మిస్ లూ? ఒప్పుకుంటావా లేదా? సరే, నా కొడుకు ఎక్కడున్నాడు? ఇంకా నాకు కనిపించలేదే. నువ్వు వాడికి ఫాదర్ కాదు, గాడ్ ఫాదర్వి. ఇక్కడే కూర్చో, కదలకు. లూ యయో యయో యయో. యోయో, ఇంకా నా మీద కోపంగా ఉన్నావా? ఐఎమ్ సారీ. ఎవరైనా అలా పొట్ట మీద పడుకుంటే వాళ్ళ మొహం అప్పడంలా అవుతుందంట తెలుసా? అప్పుడు అస్సలు బాగుండదు. సరే, నువ్వు కోరుకున్నట్టే మనం వెళ్ళడం లేదులే. అంకుల్ కూడా వచ్చారు, వెళ్ళి చూడు. నిజంగా నువ్వు నాకు అబద్ధం చెప్పట్లేదు కదా? నిజమే. ఇక నువ్వు నటించడం ఆపు. అంకుల్ వచ్చి బయట కూర్చొని ఉన్నారు. చాలా అతి చేశారు. నువ్వు అది వినలేదని మాత్రం చెప్పుకో. ఆ, మళ్ళీ ఏమైంది నీకు? నువ్వు నన్ను ఇక్కడే ఉండమని చెప్పావు కదా, అప్పుడు నాకు చాలా బాధేసింది. నువ్వెప్పుడు నన్ను వదిలేసి వెళ్ళిపోతానని చెప్పడానికి వీల్లేదు, సరేనా? సారీ, తప్పైపోయింది. నాది తప్పు. సారీ. అయ్యో, మీ ఆడవాళ్ళు ఎప్పుడు ఇంతే. నన్ను ఇలా పట్టుకోమని ఎవరు చెప్పారు? నాకు సారీ చెప్పు. సారీ. సారీ అంటే? సారీ బుజ్జి కన్నా, నేను ఇంకెప్పుడు నిన్ను వదిలేసి వెళ్తానని చెప్పను. నన్ను క్షమించు. సారీ, ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. సరే, క్షమించానులే. ఇక నువ్వు వెళ్ళి వేడిగా నా కోసం పాలు తీసుకురాపో. నువ్వు ఎంత మంచివాడివో తెలుసా? చాలా మంచివాడివి. సరే, ఆ? ముందు నువ్వు నా కోసం ఒక పని చేయాలి. నువ్వు చెప్పింది నేను ఒప్పుకున్నాను కదా, నాదొక కోరిక. ఏంటమ్మా ఆ కోరిక? ఈ రోజు నుండి నేను చెప్పే వరకు నా పర్మిషన్ లేకుండా ఎక్కడికి వెళ్ళకూడదు. నువ్వు బుద్ధిగా ఇంట్లోనే ఉండాలి, సరేనా? ఎందుకు? నీకు అది ఇష్టం లేకపోతే ఇప్పటి నుండి నువ్వు షెన్ అంకుల్ని నాన్న పిలవాలి. సరే, అలాగే అమ్మా. జో, నిజంగానా? నిజంగానే అమ్మా. నేను బాస్ టీంతో పార్ట్నర్ అయ్యాను. ఇక వాష్ చేయాల్సిన అవసరం లేదు. నేను అందరికీ అంతా చెప్పేస్తాను. ఇక దాచడానికి ఏమీ లేదు. ఎక్కడికి వెళ్ళాలి? పడుకోవడానికే. పడుకోవడానికా? ఎక్కడ పడుకోవాలి? అక్కడికి వెళ్ళి పడుకో. నిన్న రాత్రి మనం బాగా తాగాం. ఇంకా నా దగ్గర నాటకాలు ఆడుకు. కాంట్రాక్ట్ సైన్ ఎప్పుడు జరుగుతుంది? ఏ కాంట్రాక్ట్? నాకు అబద్ధం చెప్పావా? నువ్వు నాకు 5 ఏళ్లలో 90% లాభం ఇస్తానని చెప్పావు. నిన్ను మోసం చేస్తాననుకుంటున్నావా? అవును. అది నువ్వే కదా పైకి తెచ్చావు. నీకే ఎక్కువ డబ్బులు రావాలి. సో అదే కదా సరైంది. నేనేం చేశాను? నేనేం చేయలేదు. అయితే నువ్వు కాదా? మనం ఈ ప్రపంచంలోనే ఫేమస్ అయ్యాం కదా. ఏమంటావు? ఆకాశం నుండి ఊడిపడ్డా అంత మంచి విషయమా? నువ్వు నేను కలిసామంతే. అది నిజంగా ఆకాశం నుండి ఊడిపడింది. తను మిస్టర్ కావో. తను నా పార్ట్నర్ లూ ఫ్యాంగ్ని. హలో. హలో.
మిసెస్లు, మిస్టర్ షెన్, మీ ప్రొడక్ట్ బాగా నచ్చింది. నాకు కూడా మీతో కలిసి పని చేయడం చాలా సంతోషంగా ఉంది. మా పార్కులో మీ ప్రోడక్ట్ను పెట్టడం నిజంగా చాలా మంచి విషయం. మా మీద నమ్మకం ఉంచినందుకు థ్యాంక్స్. మీతో పనిచేయడం సంతోషం. నేను ఒకటి తెలుసుకోవాలనుకుంటున్నాను, తప్పుగా అనుకోకండి. మీలాంటి తెలివైన వ్యక్తిని చూసిన తర్వాత ఇది సరైందే అనిపిస్తుంది. ఇది ఫర్నిచర్ బ్రాండ్ కదా, మీరిద్దరూ భార్యాభర్తలా అని అడగాలనుకుంటున్నాను. అది అసాధ్యమైన విషయం. నేనెలా తనకి క్షమించండి, నేను మిమ్మల్ని పర్సనల్ విషయం గురించి అడిగాను. ఇది ఇంతటితో వదిలేద్దాం. ఇక్కడి నుంచి పని గురించే మాట్లాడుకుందాం. మేము నిర్ణయం తీసుకుని తర్వాత మీతో మాట్లాడతాను. తప్పకుండా. ఓకే బాయ్. మంచిది. నాకేదో తేడా అనిపిస్తుంది. తను మనతో మాట్లాడి వెంటనే మనతో కలిసి పనిచేయడానికి ఒప్పుకున్నాడు. బాగా తెలిసినట్టు మాట్లాడాడు. నాకు వింతగా అనిపిస్తుంది. మరి నువ్వేమంటావు? ఇంతకీ ఏం చూస్తున్నావు నువ్వు? ఏమైంది? ఓకే, నేను వాళ్ళతో మాట్లాడేశాను, పని అయిపోయింది. తను ఇక్కడేం చేస్తున్నాడు? అతను యోయో నాన్నగారు కదా. అంత గట్టిగా ఎందుకు మాట్లాడుతున్నావు? తనకు ఆ విషయం తెలీదు. వస్తున్నాడు. నాకేం తెలీదు. అదేంటంటే షెంజో నన్ను ఎంత బాగా చూసుకుంటాడా అనే విషయం గురించి. సారీ లింగ్రీ, నువ్వు షెంజో అని కలవలేదు కదా? తను నా క్లాస్మేట్. తనకి డిజైన్ వాళ్ళలో చాలా టాలెంట్ ఉంది. అవును, నాకు తెలుసు. తను నీ పార్ట్నర్. అవును, కానీ నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావో తెలుసుకోవచ్చా? ఆ వ్యక్తితో నీకు ఇంతకు ముందే పరిచయం ఉన్నట్టుంది కాదు. అతను ఇంతకు ముందు నా పేషెంట్. తర్వాత మేమిద్దరం స్నేహితులమయ్యాం. అంటే అతను ఇక్కడికి? అవును, అతను ఈ మధ్య తన పార్క్ కోసం ఒక మంచి బ్రాండ్ని వెతుకుతున్నాడు. నాకు నీ స్టూడియో గుర్తొచ్చింది. అదే నేను అతనికి చెప్పాను. ఇలా చూడండి, నాకు వేరే అపాయింట్మెంట్ ఉంది. నేను ఎక్కడికి వెళ్తున్నావు? నీకు ఇక్కడ ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ కానీ ఎవరు లేరు కదా? మరి ఎక్కడికి వెళ్తున్నావు? నేను ఈ ప్లాస్టర్ తీయించాలి. అవును, తను ఈరోజు ఈ ప్లాస్టర్ తీయించుకోవాలి. ఓ రిలేటివ్గా నేను తనతో వెళ్తాను. నేను కూడా వస్తాను. మీకెందుకు ఇబ్బంది? మేము చూసుకుంటాం కదా. ఇబ్బంది ఏం లేదు. నా హాస్పిటల్ దగ్గరలోనే ఉంది. మీకు ఇబ్బంది లేకపోతే నేను మీకు సాయం చేస్తాను. అయితే మీరు షెంజోని జాగ్రత్తగా చూసుకోండి. ఇక నేను వెళ్తాను. ఇలాంటి విషయాల్లో కుటుంబ సభ్యులు పక్కనే ఉండటం మంచిది. నొప్పిగా ఉందా? లేదు. లింగురి, మీరే చూడొచ్చు కదా. లేదు, పర్లేదు. నేను వెళ్తాను. వెయిట్ చేస్తాను. తను మళ్ళీ పారిపోతే ఎలా? నా కోసం వెయిట్ చేస్తాడా? షెంజు, నువ్వు అది విన్నావా? నా కోసం వెయిట్ చేస్తానంటే అర్థం ఏంటి? తనకేమైనా తెలిసిపోయి ఉంటుందా? చెప్పు, నేనేం మీరు చేయాలి? అతన్ని అలాగే పట్టుకుంటే నేను మళ్ళీ అతనికి కట్టాల్సి ఉంటుంది, తెలుసా? సారీ. నేను నీకోసం వెయిట్ చేస్తానన్నాడు. ఇలా చూడండి, నా మాట వినండి. మీరు అంత టెన్షన్ పడకండి. మీరేమంటున్నారు? మీతో ఇప్పుడు మాట్లాడింది డాక్టర్ లింగ్రూయి. మీరేం దిగులు పడకండి. లింగ్రూయికి మీ మీద తప్పుడు ఉద్దేశం ఉండదు. ఆయన అలా ఆలోచించరు కూడా. ఆయన నా గురించి ఆ ఉద్దేశంతో మాట్లాడలేదు అనే విషయం మీకెలా తెలుసు? నేను ఇక్కడ 4 ఏళ్లుగా పనిచేస్తున్నాను. మీలాంటి వాళ్ళని చాలా మందిని చూశాను. అందరూ ఓడిపోయిన వాళ్లే. ఎందుకో మీకు తెలుసా? ఎందుకు? ఆయనకి ఆరోగ్యం బాలేదు. ఆయన మాజీ భార్య వల్ల చాలా బాధపడ్డారు. డైవర్స్ గురించి మాట్లాడుతున్నారా? తనకి డైవర్స్ అయింది కదా? నేను అదే విన్నాను. ఈ కాలంలో డైవర్స్ అనేది మామూలు విషయమే కదా. అదంత పెద్ద విషయమేమీ కాదు. ఇక్కడ తప్పు తన మాజీ భార్యది. నాకు అస్సలు అర్థం కాలేదు.
లింగ్రూయి చాలా మంచి వ్యక్తి. ఆమెను ఎలా పెళ్లి చేసుకున్నాడో ఏంటో. అంతేకాక ఆమె కేవలం చెడ్డ వ్యక్తి మాత్రమే కాదు, గర్వం కూడా చాలా ఎక్కువ అంట. పెళ్ళైన కొత్తలో అతన్ని టార్చర్ చేసేదట, ఇంటికి కూడా వెళ్ళనిచ్చేది కాదు. తర్వాత తన పని కూడా చేయనిచ్చేది కాదట, తన కెరీర్ మార్చుకోమందట. చివరికి ఏమైందో తెలుసా? తన మాజీ భార్య పారిపోయింది, అది కూడా వేరే వ్యక్తితో. అసలు తనకి మనస్సాక్షి ఉందని మీరు అనుకుంటున్నారా? అస్సలు లేదు. మేమందరం ఒక మంచి డాక్టర్ని కోల్పోయే వాళ్ళం తెలుసా? డాక్టర్, కానీ నేను విన్న కథ మాత్రం ఇలా లేదు. నేనేం విన్నానంటే లింగ్రీ మాజీ భార్య చాలా అందంగా ఉండేదంట. పాల లాంటి చర్మం, బంగారం లాంటి మంచి మనసు, కాదు వజ్రం లాంటి స్వచ్ఛమైన మనసు. మీరొక్కరే మంచివారంటే సరిపోదు, తనకి కూడా ఒక మంచి మనసు ఉండే ఉంటుంది కదా. అది ఎంత విలువైనదో మీకు తెలుసా? తన ఈ హాస్పిటల్లో పిల్లల కోసం చాలా డబ్బు డొనేట్ చేసింది. అది వినలేదా మీరు? ఆ, అది కూడా నిజమే కావచ్చు. నీకంతే, నిజమేంటో తెలియకుండానే ఇలాంటి పుకార్లను పుట్టిస్తూ ఉంటారు కదా, అవునా? లింగ్రూయి, అయిపోయిందా? అయిపోయింది. అయ్యో 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 అయ్యో, నాకు కడుపులో నొప్పిగా ఉంది. కడుపులో నొప్ప? అవును, నొప్పి. అయ్యో, చిన్నది కావచ్చు లేదా పెద్దది కావచ్చు. నేను నిన్ను ఒకసారి చెక్ చేయాల్సి ఉంటుంది. పద, నేను వెళ్తున్నాను. అది నీకు కడుపు నొప్పిగా ఉంది కదా, ఆ, నొప్పి ఎక్కడుందో చూపించు. ఇక్కడేనా? ఇక్కడ? ఆ, అది నాకిప్పుడు నొప్పి లేదు. నువ్వు చాలా ఇబ్బంది పడుతున్నట్టు కనిపిస్తున్నావు. ఏమైందో చూపించుకోవడం నీకు ఇష్టం లేదా? ఆ, వద్దు, వద్దు, నొప్పి వద్దు. ఎక్కడుంది? ఏదో పొరపాటు అయిపోయింది. నాకు కడుపులో నొప్పి ఉంది, కొంచెం నొప్పిగా అనిపిస్తుంది. అవునా? కూర్చో. నీకెప్పుడు ఇలా కడుపులో నొప్పి వస్తూ ఉంటుంది కదా, దానికి కొన్ని మెడిసిన్స్ ఇస్తాను. నీకింకా గుర్తుందా? నేనెలా మర్చిపోతాను? నువ్వు పాల లాంటి చర్మమున్న, వజ్రం లాంటి మనసున్న ప్రియమైన మాజీ భార్యవు కదా. సరే, మిస్టర్ కావో నాతో చెప్పారు నువ్వు ఇంకా షన్ కేవలం పార్ట్నర్స్ మాత్రమే అని. ఈ మందులు తీసుకో. థ్యాంక్ యూ. ఫ్యాంగ్నింగ్, నా నంబర్ ఇప్పటికీ మారలేదు.